చెంచు లక్ష్మి గారు. కెన్ వి గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్? అందరు గట్టిగా సౌండ్. చెంచు లక్ష్మి గారు. చెంచు లక్ష్మి గారు, యువర్ టాపిక్ దృక్పథం యొక్క శక్తి మేడం. దృక్పథం యొక్క శక్తి, పవర్ ఆఫ్ పర్స్పెక్టివ్. హ్యాపీ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి, మళ్ళీ జడ్జిలకు, నా గురువులకు, అదేవిధంగా ఈరోజు టాపిక్ దృక్పథం యొక్క శక్తి. మనసు మారితే మార్పు సాధ్యమే మిత్రమా. ఎందుకంటే ఒక చూపు మారితే మన యొక్క మార్పు శక్తివంతంగా మారుతుంది. ప్రతిదానికి కూడా మార్పు చూపు చాలా అవసరం మిత్రమా. నా పేరు కుడిమిత చెంచు లక్ష్మి. మాది వెనుకబడిన ప్రాంతమైనటువంటి కొమరంభీం డిస్టిక్లో గబ్బాయి నుండి ఈ హైదరాబాద్కి వచ్చి ఈ స్టేజ్ మీద నిలబడగలగడం అంటే, ఈ వేదిక పైన ఉండడం అంటే ఇది ఒక ఇంపాక్ట్ ఇచ్చింది అని నేను సంతోషిస్తున్నాను. నేను ప్రతిసారి వచ్చేటప్పుడు అయ్యో మాది వెనుకబడిన ప్రాంతం కదా, నేను మాట్లాడగలనా అనే భయంతో వచ్చిన దాన్ని ఈ స్టేజ్కి వస్తానని నేను అనుకోలేను. ఓకే, ఒక పెద్ద సముద్రాన్ని దాటడానికి వేగం కాదు మిత్రమా, ఒక దిశ ముఖ్యం. మన జీవితాన్ని దాటడానికి, జీవితంలో ఎదగడానికి కూడా ఒక దృష్టి మారితే మన దిశ మారుతుంది అన్నట్టు, ఖచ్చితంగా మన జీవితం మారాలంటే దృష్టి కోణం మారాలి మిత్రమా. నేను 5 years 6 years స్కూల్ మానేసిన అమ్మాయిని, స్కూల్కు వెళ్ళే పిల్లల్ని చూస్తే యూనిఫామ్ వేసుకొని బుక్స్ తీసుకొని నేను చాలా సంతోషిస్తూ బాధపడుతూ, అలాంటి అవకాశం నాకు వస్తే బాగుండేది ఏమో అని మనసులో ఊహించుకుంటూ ఉండేదాన్ని. అలాంటి రోజులలో అలా ఒక మార్పు అనేది నేను మారిన రోజు రానే వచ్చింది. అది ఏ విధంగా వచ్చిందంటే, నా గురువు గారైనటువంటి సుజీవ్ కుమార్ సారు ద్వారా, అరే చెంచు, ఒక సమస్యను ఏ విధంగా నువ్వు పరిష్కరించబడతావో, ఏ విధంగా అయితే చూస్తావో అప్పుడే నువ్వు మారిపోతావు, నువ్వు చదవగలుగుతావు, నీ చూపును మార్చుకో అని గట్టిగా చెప్పడం జరిగింది. అప్పటి నుండి నాలో ఆశలు మొదలుపెట్టాయి. ఎందుకంటే నేను చదువుతానా అనే ఒక వేదన నాలో ఉంటుండే కాబట్టి ఆ రోజు నుండి నా ఆశలు మొదలుపెట్టాయి, నా చూపు మారింది, నా జీవితము దారి పట్టింది మిత్రమా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూపు మారిస్తే చదవగలుగుతారు, మారగలుగుతారు అని నా గురువు గారి ద్వారా తెలుసుకున్నాను. మీరు బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ గుర్తుందా మిత్రమా? అదేంటంటే, ఆయుధం కన్నా ధైర్యమే పెద్దది అని. ఎస్, నిజమే, నాకున్నది అదే ధైర్యం వల్ల ఈ స్టేజ్ మీద వచ్చి నిలబడ్డాను మిత్రమా. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు నుండి చూపును మారుస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఇదే గొప్పది, నాకు ప్రైజ్ రావాలని ఏం లేదు, కానీ ఓకే, నేను ఇంపాక్ట్ ప్రోగ్రాంలో వచ్చినప్పుడు నాకు ఇంపాక్ట్ ప్రోగ్రాం అనేది నాకు ఒక వేదికనివ్వలేదు, ఒక విజన్ ఇచ్చింది. ఆ విజన్ అంటే ఏంటంటే, అయ్యో నేను చేయగలుగుతానా, గింత 45 days నేను నేర్చుకోగలుగుతానా, అయ్యో మేము వెనుకబడ్డాం, అందరం పెద్ద సూట్లు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని బాగా భయపడ్డాను. కానీ సారు ఏమన్నానంటే, నిన్ను నువ్వు నమ్మితే ప్రపంచము నిమిషంలో మారుస్తుంది, నిమిషంలో నేను నమ్ముతుంది అని చెప్పడం జరిగింది. అదే నేను గట్టిగా నమ్మాను, ఈ స్టేజ్కి వచ్చాను ఈరోజు. కాబట్టి నేను ఇప్పుడు గంపా నాగేశ్వర సార్ చెప్పినటువంటి మాట ఏంటంటే, అరే
మీరు అద్దంలో చూస్తే మీరు ఏదైతే ఆలోచిస్తారో, ఏ విధంగా అయితే మీ ఆలోచన ఉంటుందో ఆ విధంగానే కనిపిస్తుంది. నువ్వు విలనివా, నువ్వు హీరోనా అని ఎప్పుడు మనకు ఆ డైలాగ్ సారు చెప్తూ ఉంటారు. అప్పుడు నేను కూడా నాలో నేను నిజంగా నేనేం కావాలి, ఎందుకు వచ్చా ఈ ఇంపాక్ట్లోకి, నేను నేర్చుకున్నది ఏంటి అని ఆలోచన చేయడము మొదలుపెట్టా. మా యొక్క విలేజ్లలో నేను ఒక పీటీ టీచర్గా కాకుండా మోటివేషనల్ కొన్ని స్కూల్లో ట్రైనింగ్ అయిపోయినప్పటి నుండి ఇస్తూ ఉంటే నన్ను పీటీ టీచరే కాదు మోటివేషనల్ టీచర్ కూడా అని పిలుస్తూ ఉంటున్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక పీటీ టీచర్ కాదు, ఇప్పుడు మోటివేషనల్ టీచర్ అయ్యాను అనే సంతోషం నాలో కలుగుతుంది. ప్రతి పిల్లలలో కూడా ఒక చదువు అంటే బోధన కాదు, చదువు అంటే జీవితం మార్చే శక్తిగా వాళ్ళకు చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు విద్యార్థులలో మార్పును ఫ్యూచర్ జీవితం కోసము వాళ్ళ గొప్ప గొప్ప మాటలు నింపుతూ కుటుంబ సమస్యలను ఒక్క మాటతో ప్రేమతో పరిష్కరిస్తూ వారికి మార్గం చూపిస్తూ నేను వారి మధ్యలో ఒక్క మాటతో మార్చి వాళ్ళ మధ్యలో నివసిస్తున్నాను. కాబట్టి నాకు నా జీవితం మార్చడానికి ఒక విజన్ ద్వారానే నేను మారాను. మిత్రమా, మీరందరూ కూడా అలాంటి విజన్ని, అలాంటి మార్పుని తీసుకురావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా వేదన, బాధ, దుఃఖంతో వచ్చాను. ఇక్కడికి వస్తాను కూడా నేను అనుకోలే, కానీ అది ఎలా వచ్చానో కూడా తెలియదు. చాలా పర్ఫెక్ట్గా మ్యాటర్ ప్రిపేర్ అయ్యాను కూడా, కానీ ఇక్కడ ఉన్నటువంటి గురువులను అందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా ఏడుపు కూడా వస్తుంది. ఎందుకంటే చాలా కష్టాల నుండి, బాధల నుండి, వేదన నుండి నిజంగా ఎన్ని ఎగతాలు చోటిపోటి మాటలతో వచ్చానంటే నేను చెప్పుకోవడానికి కూడా నాకు ఇప్పుడు మాటలు రావట్లేదు. అలాంటి జీవితము ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ నన్ను ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణమైందంటే నిజంగా ఈ ఇంపాక్ట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుతా. మా విలేజ్లలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నన్ను ఒకప్పుడు అందరూ కూడా ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు నన్ను చూసి ఒకప్పుడు నేను నమస్కరిస్తే చెప్పని వాళ్ళు ఇప్పుడు నాకు నమస్కరిస్తున్నారు. ఇది అంతా నా గొప్పతనం ఏమి కాదు, ఇంపాక్ట్ ఇచ్చిందే. అవన్నీ గొప్పతనాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంపాక్ట్ గురువులకే చెల్లాలని నేను మారాను. ఒక్క మాటతో మారాను, ఒక చూపుతో నేను చేంజ్ అయ్యాను. ఒక పబ్జి ఆడుతున్నటువంటి, పబ్జి మీద ఉన్నటువంటి చూపు కలిగినటువంటి ఒక విద్యార్థిని నేను అతని ఇంటికి ప్రతిదినము వెళ్ళి అతని చూపు మార్చి మళ్ళీ చదువు మీద ఆసక్తి కలిగించి అతని జీవితాన్ని మార్చాను. మిత్రమా, మీరు కూడా అదేవిధంగా చూపు మార్చుకోండి, జీవితాన్ని మార్చుకొని ముందుకు వెళ్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అంజలక్ష్మి గారు. కెన్ వి గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్? చూడండి ఒకసారి వెనక్కి తిరిగి.